ఎలా తయారు చేయాలి, మరుగుమందు తిన్న వ్యక్తి యొక్క లక్షణాలు, ఒకవేళ మరుగుమందు కనుక గురైతే ఆ వ్యక్తి మరుగుమందు బారిన పడ్డాడు అని ఎలా తెలుసుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందాం. మనం యూట్యూబ్లో ఈ మరుగుమందు గురించి చాలా వీడియోలు చూస్తూ ఉంటాం. ఎవరికి తోచినట్టుగా వారు ఈ మరుగుమందు గురించి చెప్తూ ఉన్నారు. మరుగుమందు అనేది చాలా రకాలుగా పెట్టడం అనేది జరుగుతుంది. నోట్లోకి తీసుకునేది, తలకు రాసేది, అలాగే బట్టలకు రాసేదని చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. మందు అనేది పూర్వకాలం నుంచి కూడా ఉంది. పూర్వకాలంలో ఎక్కువగా పశువులకు వాడేవారని తెలుస్తూ ఉంది. పశువుల్ని, మేకల్ని ఇంటి నుంచి బయటికి పంపించేటప్పుడు పశువులను కానీ మేకలను కానీ మేత కోసం ఇంటి నుంచి బయటికి పంపించేటప్పుడు ఈ మరుగుమందుని తినిపించి పంపించడం వల్ల అవి తిరిగి సాయంత్రానికి ఎవరిళ్ళకి అవి వచ్చేవి.